శ్రీవల్లి భాగ్యం మాటలు వీడియో తీసి రామరాజు ముందు బయట పెట్టిన ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి భాగ్యం మాటలు వీడియో తీసి రామరాజు ముందు బయట పెట్టడం ఏంటి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇదంతా వెనక ఉండి నడిపించింది వీళ్ళన్న విషయం బయట పెట్టడం కోసమా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కామాక్షి ఇంటికి వచ్చి కామాక్షి ద్వారానే పెళ్లి చూపులు చెడగొట్టాలని భాగ్యం ఇటు వల్లి వేసుకున్న ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. కామాక్షిని చూసి పెళ్లి కొడుకు కామాక్షి అని అనుకుంటాడు. అనుకునేసరికి కామాక్షి పెళ్లి కూతురు అనుకోవడంతో ఇంకా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా కామాక్షి అసలే పిచ్చ కోపంలో ఉంది. తన నగలు ఎక్కడ కట్నం పోతుందని తీసుకొచ్చిన కూల్ డ్రింక్స్ కాస్త విసిరి కొట్టి, యారా దొంగ సచ్చినోడా, నేను నీ కంటికి పెళ్లి కూతురులా కనిపిస్తున్నాన్రా? నాకు పెళ్ళయ్యి ఒక కూతురుందిరా, ఎవరు ఏంటో తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చావా? నీలాంటి వాడితో నా చెల్లెలు పెళ్లి జరిగితే నా చెల్లెలు జీవితం నాశనం అయిపోద్దురా అంటూ కాలర్ పట్టుకుని చిత్త కొట్టేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి కామాక్షిని అందరూ తిడుతూ ఉంటారు. అసలేంటి కామాక్షి, బుద్ధి జ్ఞానం లేదా? అయినా నీ చెల్లెళ్ళకి పెళ్లి చూపులైతే నువ్వెందుకు టిప్ టాప్గా రెడీ అయ్యావు? అయినా మీ నాన్న పక్కన నువ్వు కూర్చోవాలా? అందరూ నిలబడే ఉన్నారు కదా ఇంటి కోడళ్ళు అందరూ. ఇంటి కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. వాళ్ళెవరినీ కూడా పెళ్లి కూతురు అనుకొని పెళ్లి కొడుకు నిన్ను మాత్రమే పెళ్లి కూతురని ఎందుకు అనుకున్నాడు? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల అంటూ కామాక్షిని తిడతారు. తిట్టేసరికి ఏంటి నాన్న ఇలా జరిగింది అని చెప్పనేసరికి మొదటి పెళ్లి చూపులే కదరా, ఏం కాదు, కొన్ని ఒక్కొక్కసారి ఇలానే జరుగుతాయి, మరొక సంబంధం చూద్దాము. ఈసారి పెళ్లి సంబంధం చూసినప్పుడు పెళ్లి కూతురు ఫోటో కూడా అవతల వాళ్ళకి ఇవ్వండి మామయ్య, ఈ కన్ఫ్యూజన్ ఉండదు కదా అని చెప్పనేసరికి అలాగేనమ్మా అని చెప్పి రామరాజు అంటాడు. అన్న తర్వాత నాకెందుకో కామాక్షి వదిన రావడం వెనక ఏదో ఎవరో హస్తం ఉందని అనిపిస్తుంది అక్క అని చెప్పనేసరికి ఏమంటున్నావు ప్రేమ అని చెప్పను కానీ, అవును, మన ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న విషయం కామాక్షి వదినికి ఎలా తెలుసు? ఎవ్వరూ ఫోన్ చేసి చెప్పలేదు. మరి అలాంటి తప్పుడు కామాక్షి వదిన అంత ఉన్న పట్టాన వచ్చి పెళ్లి కూతుర్లా పక్కన కూర్చోవలసిన అవసరం ఏముంది? పెళ్లి కూతుర్లా ఎందుకుంది? అసలేంటిదంతా? నాకు చాలా అనుమానాలు ఉన్నాయక్క. ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా చాలా అబ్జర్వేషన్ చేయాల్సిందిగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనగానే, అవునక్క, ఇంట్లో చాలా అనుమానాలున్నాయి. కామాక్షి వదిన ఉన్నట్టుండి రావడం ఏంటి? పెళ్లి కూతుర్లా అమూల్య పక్కన కూర్చోవడం ఏంటి? నాకు ఇదేంతో ఏదో తేడా అనిపిస్తుంది అనగానే, ప్రతి ఒక్కటి ఇలానే అనుమానిస్తున్నావు ప్రేమ అని చెప్పనేసరికి, లేదక్క, అమూల్య పెళ్లి చూపులైతే కామాక్షి వదిన ఎలా హడావిడి చేస్తుందనేది మామి గారికి తెలుసు. నేను చిన్నప్పటి నుంచి కామాక్షి వదిని చూస్తూనే ఉన్నాను. ప్రతి దానికి గొడవ పడుతుంది. తన గురించి బాగా తెలిసి ఎవరో కావాలని కామాక్షి వదిని ఇక్కడికి పిలిపించి పెళ్లి చూపులు జరగకుండా చెయ్యాలన్నదే వాళ్ళ ఉద్దేశమని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి, మరి అలా ఇంట్లో పెళ్లి చూపులకి కామాక్షి వదిన్ని రమ్మని ఎవరు పిలుస్తారు? అమూల్య కానీ పిలిచిందంటావా అని చెప్పనేసరికి, అమూల్యని అడిగితే తెలిసిపోతుంది కదా అని చెప్పి అమూల్య దగ్గరికి కాస్త వెళ్తారు. వెళ్ళేసరికి, మీ అక్క రావడం వల్ల మీ పెళ్లి చూపులు ఆగిపోయాయి కదా అమూల్య, బాధపడుతున్నావా? కరెక్ట్ సమయానికే మీ అక్క వచ్చినట్టుందే, నువ్వు ఫోన్ చేసి రమ్మన్నట్టుగా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు వదిన? అక్కను నేను రమ్మన్నాను అని అనుకుంటున్నావా? నాన్న నా కోసం ఏం చేసినా ఆలోచించి చేస్తారని నాకు తెలుసు. విశ్వ నాకు కరెక్ట్ అయితే ఖచ్చితంగా విశ్వతోనే నా పెళ్లి చేసేవారు. విశ్వ నాకు కరెక్ట్ కాదు కాబట్టే కదా నాకు మరొక పెళ్లి సంబంధం చూసి నాన్న పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. అంటే నాన్న చేసేది కరెక్టే కదా వదిన. మరి అందులో నేనెందుకు మా అక్కని పిలిపిస్తాను? మా అక్క ఎలాంటిదో నాకు తెలీదా? మా అక్కను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళడం, అదే మా అక్క మనస్తత్వం.
ప్రతి దానికి ఏదో ఒక రకంగా గొడవ పడి డబ్బులు తీసుకోవడం. చిన్నప్పటి నుంచి మా నాన్నకు మొట్టమొదటిసారి పుట్టిన ఆడపిల్లని, మా అక్క అంటే ఇష్టమన్న విషయం కూడా నాకు తెలుసు. ఆయన పిల్లల్ని బాధ పెట్టారు, ఆడపిల్లల్ని అసలా బాధ పెట్టారు. మగపిల్లలనైనా ఒక మాట అన్నా కానీ మా నాన్న ఆడపిల్లని అన్నారు. అలాంటి తప్పుడు అక్కని ఎందుకు ఇక్కడికి పిలిపించి నాన్న పరువు పోయే పని నేను చేస్తాను, నేను పిలవలేదు వదినా అని చెప్పనేసరికి, అవునా, ఏం చేసినా మామయ్య గారు మినీ మంచి కోసమే చేస్తున్నారన్న విషయం మాత్రం మర్చిపోవద్దు అమూల్య. నీ జీవితం బాగుండాలనే మామయ్య గారు తాపత్రయం అని చెప్పి ఇంకా బయటికి వచ్చేశారు. చూసావక్క, కామాక్షి వదిన ఇక్కడికి వచ్చింది అంటే అమూల్య ప్రమేయం లేదు. ఇంకా ఇంట్లో సస్పియస్గా ఉన్నది ఎవరు? వల్లి అక్కే ఇదంతా చేసుంటుంది అనగానే, వల్లికేం అవసరం ఉంది ప్రేమ అని చెప్పాను కానీ, ఉందక్క, ఖచ్చితంగా నిరూపిస్తాను, నన్ను నమ్ము అని చెప్పనేసరికి, సరే చూద్దాం, నిజం నిలకడ మీద ఖచ్చితంగా బయట పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా విశ్వ కాస్త మొత్తానికైతే పెళ్లి చూపులు చెడగొట్టేశారనమాట. ఇంకా చెయ్యాల్సింది అమూల్యకు నాకు పెళ్ళే అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. నీకేమన్నా బుద్ధి ఉందా? అసలు అమూల్యకు నీకు పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇంత జరిగిన తర్వాత కూడా అమూల్య నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అనగానే, ఖచ్చితంగా చేసుకుంటుంది, చేసుకుని తీరాలి. ఎందుకంటే అమూల్య నన్ను పీకల్లోతు ప్రేమ ఉంది కాబట్టి ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది. నా గురించి ఆలోచిస్తుంది అని చెప్పనగానే, నీ గురించి ఆలోచించినంత మాత్రాన మామయ్య గారు మాట దాటి నిన్ను పెళ్లి చేసుకుంటుందనుకుంటున్నావా అమూల్య? ఖచ్చితంగా చేసుకోదు అనగానే, ఎందుకు చేసుకోదో నేను చూస్తాను కదా. అమూల్య పెళ్లి చేసుకుంటుందో లేదో నేను చూస్తాను. అమూల్య ఖచ్చితంగా నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదు. ఈ పెళ్లి సంబంధం చెడిపోవడం వెనుక అమూల్య ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. పెళ్లి సంబంధం చెడిపోయినందుకు తను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనగానే, కావాలంటే వెళ్ళి అమూల్యను అడుగు, పెళ్లి చూపులు చెడిపోయినందుకు సంతోషపడుతుందో లేదో అని చెప్పనేసరికి, అమూల్య అలాగే సంతోషపడుతూ ఉంటుంది. సంతోషపడేసరికి, అంటే ఇప్పుడు మీ ఇద్దరికి మేము పెళ్లి చేయాలా అనగానే, ఖచ్చితంగా చేసి తీరాలి, మీరు తప్ప వేరే వాళ్ళు లేరు. కాదు కూడదు నేను చెయ్యను అంటారా? ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి రామరాజు అంటాడు. విశ్వ అనేసరికి, ఏం చేస్తావు అనగానే, వెంటనే నేను మేడ మీద ఉన్నానా, మెట్లు దిగి కిందకు వస్తాను, సరాసరి మీ మాంగారి దగ్గరికి వచ్చి మా ఇద్దరికి ప్రేమ రాయబారం నడిపింది మీ కోడలే అని చెప్తాను. కావాలంటే మీ కోడలు నాతో మాట్లాడిన అన్ని వాయిస్ రికార్డులు కూడా రికార్డ్ అయి ఉన్నాయని చూపిస్తాను, వినిపిస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా, వద్దు అలా చెయ్యొద్దు, నా కాపురం కూలిపోతుందిరా బండసొచ్చినోడా అని చెప్పి తిడుతూ ఉంటుంది. నువ్వెంత తిట్టినా నేను పట్టించుకోను కానీ అమూల్యకు నాకు పెళ్లి చేయడానికి ప్లాన్ రెడీ చేయి, నేను పెళ్లి సంబంధానికి పెళ్లి ముహూర్తం పెట్టించి నీకు చెప్తాను అనేసరికి, చెయ్యక చేస్తానా, ఏదో ఒకటి చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉండగానే అప్పటికే భాగ్యం వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక వాళ్ళని పిలిపిస్తే, వాళ్ళ అమ్మాయి ఏదో రకంగా చావు తెలివితేటలు ఉపయోగించి పెళ్లి సంబంధం చెడగొట్టింది కదా, పెళ్ళి కూడా అలాగే చేయిస్తుందని అమ్మోయ్ అని చెప్పి ఫోన్ చేస్తుంది. ఏంటి అమ్మడు అని చెప్పాను కానీ, అమ్మోయ్ రేపు ఉదయాన్నే నువ్వు ఇంటికి రావాలమ్మా, వాడు ఫోన్ చేసి అమూల్యకు నాకు పెళ్లి చేయడానికి స్కెచ్ గీయమంటున్నాడమ్మా, ఏం చేయాలో అర్థం కాదు అనగానే, అమ్మడు నేను చెప్పేది విను అని చెప్పనేసరికి, ఏంటి అనగానే, నువ్వేం చెప్పినా నేను డైరెక్ట్గానే వింటాను, ముందు ఇక్కడికి రా, రేపు ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పనేసరికి, సరే అమ్మడు వస్తానులే, నువ్వు భయపడకు బాధపడకు అని చెప్పి భాగ్యం కాస్త సర్ది చెప్తుంది. చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అస్తమాను పని పాట లేనట్టు అస్తమాను ఎల్లంటి చుట్టూనే తిరుగుతారు కదా, ఉదయాన్నే చెట్టు మీద పక్షులు వాలినట్టుగా వాలిపోతారు. ఏంటి వీళ్ళు ఇంత ఉదయాన్నే వచ్చారు అని ప్రేమ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ ఉండేసరికి ఆ సమయంలో నర్మద ఉందేమో అని పిలుద్దామనుకునేసరికి నర్మద వాష్రూమ్లో ఉంటుంది. అక్క అక్క అనేసరికి, నేను వాష్రూమ్లో ఉన్నాను నర్మదా అని చెప్పాను కానీ, సరే అక్క అని గబగబా వీళ్ళ ముగ్గురు పెరట్లో నుంచుని మాట్లాడుకుంటూ ఉండగా
ప్రేమ కాస్త చాటుగా ఉంటుంది. ఏంటే అని చెప్పాను కానీ నిన్న మనం ముగ్గురం కలిసి మొత్తానికి పెళ్లి చూపులు చెడగొట్టేశాము. కానీ ఆ విశ్వగాడు అమూల్యకి తనకు పెళ్లి చేయమని చెప్తున్నాడు అని చెప్పనేసరికి వీళ్ళు పెళ్లి సంబంధం చెడగొట్టింది వీళ్ళ అని చెప్పి అనుకుంటూనే మరి ఇప్పుడు ఏం చేద్దామో అనగానే సరే అని వెంటనే ప్రేమ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలు పెడుతుంది. నిన్న పెళ్లి సంబంధం చెడగొట్టమనగానే మనము గంగిరెద్దుల్లా చెడగొట్టేశాము. ఇప్పుడు వాడు పెళ్ళి అంటున్నాడు. నిన్న పెళ్లి చూపులు ఓకే అయ్యుంటే ఈరోజు చక్కగా పెళ్ళి వాళ్ళతో జరిగిపోయేది కదా. ఇప్పుడు ఈ బండ సచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేస్తే మా మాంగారు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయం. నా మొగుడు నా మొహాన్న విడాకులు కొట్టడం ఖాయం అని చెప్పాను. కానీ చూడమ్మా అమ్మడు, అవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పు. విశ్వకు అమూల్యకు నువ్వు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమ రాయబారం నడిపినట్టుగానే వాళ్ళిద్దరికీ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసే. అప్పుడు నీ మీదకి ఎలాంటి రిస్క్ ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మాటలు ఎవరు వినరు, వాళ్ళ మొహవంక కూడా ఎవరు చూడడానికి ఇష్టపడరు. మరి అలాంటి తప్పుడు వాళ్ళ పెళ్ళి నీ వల్లే జరిగిందన్న విషయం ఎలా బయటకు వస్తుంది? నువ్వే దగ్గరుండి జరిపించావన్న విషయం ఎలా బయటకు వస్తుంది? రాదు కదా. రేపు మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పి నువ్వు ముందుగానే ఇంట్లోంచి వచ్చేసేయి. అమూల్యను నైట్కి నైటు బయటికి రమ్మని చెప్పు. అమూల్యను తీసుకుని ఆ విశ్వగాడు వస్తాడు. అక్కడ నువ్వు అమూల్యను రెడీ చేసి పెళ్లి కూతుర్లా దగ్గరగుండి పెళ్లి జరిపించేసే. ఆ తర్వాత కథంతా కూడా విశ్వ నడుపుతాడు. నువ్వు మాత్రం ఎందులోనూ ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటమ్మా ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీరాలంటావా అనగానే తప్పదు ప్రేమ, వల్లి ఖచ్చితంగా చెయ్యాలమ్మడు. లేదంటే ఆ విశ్వగాడు మనల్ని బ్రతకనివ్వడు. ఎందుకంటే అమూల్యను పెళ్లి చేసుకోవాలని ఆడు ఎంత టార్గెట్ చేసి మనకు 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ 10 లక్షలు ఇచ్చేయమని చెప్తారు. మరి మనం 10 లక్షలు ఇవ్వగలమా? ఇవ్వలేము. 10 లక్షలు ఇవ్వలేనప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే మంచిది. లేదంటే మనం 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలం? మనకు ఆ పరిస్థితి లేదన్న విషయం నీకు తెలుసు కదా. కొంచెం రిస్క్ అయినా ఈ ఒక్క పని చేసేస్తే ఇంకా వాడికి మనకు ఏ సంబంధం ఉండదమ్మా. వాళ్ళిద్దరికీ ముడిపెట్టేశామనుకో వాళ్ళు కొట్టుకుని చేస్తారు. అప్పుడు మనకు ఏ సంబంధం ఉండదు. మనకి వాళ్ళకి ఏ గొడవ ఉండదు. మనల్ని ఇన్వాల్వ్ చేయరందులో అని చెప్పనేసరికి ఏంటో అమ్మా, పెళ్లి సంబంధం అయితే చెడగొట్టగలిగాం కానీ పెళ్లి చేయాలంటే చాలా కష్టమమ్మా. మా మాంగారికి కనుక నేనే ఇదంతా చేశాను అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. లేకుండా నేను ఉండలేనమ్మా. ఇంతకు ముందు నర్మదా ప్రేమ నేను ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు నన్ను క్షమించి వదిలేశారు. ఈసారి తప్పు చేస్తే మాత్రం అస్సలు క్షమించి వదిలిపెట్టరమ్మా అని చెప్పి మాట్లాడేసరికి అలాంటిదేమీ ఉండదమ్మడు, వదిలేసేయి. నువ్వు వాళ్ళ గురించి మైండ్లో పెట్టుకుంటే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు వాళ్ళ గురించి మైండ్లో పెట్టుకోవద్దు. వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించవద్దు. కేవలం ఆ పెళ్ళి ఎలా చేయాలి ఏంటి దాని గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి మాట్లాడేసరికి సరే అమ్మా ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు కాస్త చక్కగా చాప కింద నీరులా పక్కన ఉండి పొట్టి ప్రేమ అయితే వీడియో మొత్తం తీసేస్తుంది. తీసేసిన తర్వాత ఈ వీడియో మామయ్యకి చూపించాలి. ఈ విషయం నర్మదక్కకు తెలిస్తే నర్మదక్క చూపించనివ్వదు. ఏదో రకంగా ఆపేస్తుంది. ప్రతిసారి ఈ వల్లి తప్పించుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆడపడుచు జీవితం జోలికి వస్తే తప్పించుకోవడానికి అవకాశం లేకుండా నేను చెయ్యాలి అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న ప్రేమ సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బయట పెడతాను అని చెప్పి ఎవ్వరికి ఏ విషయం చెప్పదు. సాయంత్రం అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. కూర్చునేసరికి మామయ్య గారండి అని చెప్పనేసరికి ఏంటమ్మా ప్రేమ అని చెప్పనగానే మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పడం కాదు చూపించాలండి. మీరు అంతా అమూల్య పెళ్లి సంబంధం చెడిపోవడానికి కామాక్షి అని అనుకుంటున్నారు కదా. అసలు కామాక్షి వదిన ఇక్కడికి రావడానికి కారణం ఎవరో తెలుసా మామయ్య గారండి అని చెప్పనేసరికి ఎవరు కారణం? ఎవరైనా కారణమా ఏంటి?
తనంతట తాను రాలేదా పెళ్లి చూపులకి అని చెప్పనేసరికి, లేదు మామయ్య గారండి, ఎవరో పనిగట్టుకుని వెళ్ళి మరీ కామాక్షి వదిని తీసుకొచ్చారు ఇక్కడికి అని చెప్పనేసరికి, కామాక్షిని బలవంతంగా తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారమ్మ ప్రేమ? ఎవరు తీసుకొచ్చారు అంటే ఎవరి పెళ్లి సంబంధం చెడిపోవాలని కోరుకున్నారు? ఏ అమూల్య, నువ్వే మీ అక్కకు చెప్పావా అని చెప్పనేసరికి, నాకేం తెలియదు నాన్న, నేనెందుకు అక్కకు చెప్తాను, నేనేం చెప్పలేదు అని చెప్పాను. కానీ లేదు లేదు మామయ్య గారండి, అమూల్య కాదు తీసుకొచ్చింది, ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పనగానే, ఎవరి గురించి మాట్లాడుతుంది? వల్లి గురించేనా ప్రేమ మాట్లాడేది? వల్లి అక్క అని కాదేమో అని అనుకున్నాం కదా, మరి తను ఎందుకు అంత ధైర్యంగా చెప్తుంది అని చెప్పి నర్మద ప్రేమ పక్కకు వెళ్ళి ప్రేమను అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు ప్రేమ? వల్లి అక్కని మనం సాక్ష్యం చూపించకపోతే వల్లి అక్క తిమ్మిని బమ్మిని చేసేస్తుందన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పాను. కానీ అంతా నా దగ్గర రెడీగా ఉందక్క, సాక్ష్యం నా చేతిలోనే ఉంది. ధీరజ్, నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా అని చెప్పాను. కానీ నా దగ్గర ఉంది వదిన అంటూ అమూల్య చెప్తుంది. అయితే ఒక్కసారి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురమ్మా అని చెప్పాను. కానీ ల్యాప్టాప్ తీసుకురావడంతో ఫోన్కి ల్యాప్టాప్కి కలిపే కేబుల్ వైరు కూడా తీసుకురా అని చెప్పేసానికి, అచ్చి బాబో ఈ పిల్ల ఏం చేస్తుంది, నేనే అమూల్య మీనాక్షిని తీసుకొచ్చానన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు కామాక్షి గురించి ఏం బయటపడుతుంది? ఇప్పుడు కామాక్షిని తీసుకొచ్చింది నేనేనన్న విషయమే బయటపడిందా, ఇంకేమైనా బయటపడిందా? ఈ పిల్ల వీడియో ఏదో అంటుంది, అచ్చిబాబోయ్ ఎప్పుడు మాట్లాడుకున్న వీడియో తీసేసిందో ఏంటో అనుకుంటూ తెగ హడావిడి పడిపోతూ ఉంటుంది. వల్లి అయితే హడావిడి పడిపోతూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండానే కంగారు పడుతూ ఉండగానే లోపలికి వెళ్ళిన అమూల్య కాస్త ల్యాప్టాప్ కేబుల్ వైరు తీసుకొస్తుంది. మామయ్య గారు, ముఖ్యంగా మీరు చూడాలి, మీ అందరూ చూడాలి, ఒక్కసారి వీడియో చూస్తే ఎవరేంటో మీకు తెలుస్తుంది. నర్మదక్క, నువ్వు కూడా చూడాలి అని చెప్పనేసరికి, అందరూ చూడాలని చెప్పావు కదా ప్రేమ అని చెప్పాను. కానీ నువ్వు ఉండు బాబాయ్, నీకేం తెలీదు, అందరూ మంచి వాళ్ళనే అనుకుంటావు, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు కదా బాబాయ్ అని చెప్పి మాట్లాడుతూ వీడియో ఆన్ చేసి ప్లే చేసేసరికి ముగ్గురు చక్కగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి మాట స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమది హై క్వాలిటీ ఫోన్ కదా, ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉండేసరికి అదంతా కూడా రికార్డ్ అయ్యి, ఇంకా అక్కడ వీడియో కూడా రికార్డ్ అయ్యి, ఇంకా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మొత్తం అంతా కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది, ఈ అమ్మాయి ఏం చేసింది అని ఆనందరావు కంగారు పడిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడిపోతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు బల్లుల్లాగా ఇక్కడే కదా ఏడుస్తారు, పుట్టింటికి వెళ్ళరు కదా అక్కడికి. ఇంకా ఇద్దరు కంగారు పడిపోతూ ఉండేసరికి ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఇన్ని రోజులు విశ్వ అమూల్యాల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం అమూల్యే తొందరపడి విశ్వను ప్రేమించిందేమో, విశ్వ తన మాయ మాటలు చెప్పడంతో అనుకున్నాం. కానీ మాయ మాటలు చెప్పింది విశ్వ కాదు, మీ పెద్ద కోడలు వల్లి అని చెప్పి ఇంకా ప్రేమ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇన్ని రోజులు మనకెవరికి తెలియని నిజం ఇదేనా అని చెప్పాను. కానీ ఇదొక్కటే కాదు మామయ్య గారు, మా అన్నయ్య వాళ్ళ దగ్గర వీళ్ళు 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ 10 లక్షల కోసమే వీళ్ళు ఇంత రిస్క్ చేస్తున్నారు. లేదంటే ఎదురింటి వాళ్ళతో ఎందుకు చేతులు కలుపుతారు? ఎదురింటి వాళ్ళంటే మీకు ఇష్టం లేదు అని కూడా తెలుసు కదా, మరి అలాంటిటప్పుడు వాళ్ళు ఎందుకు ఇంట్లో అడుగు పెడతారు? ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టొద్దు, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ వాళ్ళిద్దరినీ పంపించేసి, ఏంటి వల్లి ఏంటిదంతా, తను నీ ఆడబొడిచే కదా, 10 లక్షల రూపాయలు తీసుకుని ఏ రకంగా చేస్తావా అనగాని, ఒక్క నిమిషం నాన్న అంటూ చందు ముందుకొస్తాడు. రామరాజు అది అలా చూస్తూ ఉండిపోతాడు. చందు రావడంతో చెంప పగల కొడతాడు. అసలు నీకు ఏం రోగం వచ్చిందే, ఎదురింటి వాళ్ళతో నువ్వు చేతులు కలపడం ఏంటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా? వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోకుండానే ఇదంతా చేసావా? ప్రతి క్షణం మా నాన్నని అవమానిస్తుంటే నువ్వు చూసి సంతోషపడదాము అన్న ఉద్దేశంతో అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపావా?
ఏంటి అమూల్య అని చెప్పాను కానీ అవునన్నయ్య, నిజానికి నాకు విశ్వ మీద ఎలాంటి ప్రేమ కలగలేదు. వల్లి వదిన చెప్పడం వల్లనే నేను విశ్వ మీద ప్రేమ పెంచుకున్నాను అంటూ మాట్లాడేసరికి ఇంకా వల్లికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే అమూల్య చెప్పదు అనుకున్నది కాస్త చెప్పేస్తుంది. వల్లి గురించి ఇంట్లో వాళ్ళు నిజాలు తెలుసుకున్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా షాకింగ్గా అలా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు, నీ పుట్టింటికి వెళ్ళిపో, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా చెల్లెలి జీవితం నాశనం చేయడానికి ఆ విశ్వ వాళ్ళ దగ్గర నువ్వు 10 లక్షల రూపాయలు తీసుకుని డబ్బుకి అమ్ముడుపోయి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా? చూసావా అమూల్య, నీ జీవితం నాశనం చేయడం కోసం ఇంట్లో మనిషే ఎదురింటి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఇంట్లో మనిషే ఎదురింటి వాళ్ళతో చేతులు కలిపి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. నాన్న నీ గురించి తెలుసు కాబట్టి, నువ్వు ఎలాంటి దానవో తెలుసు కాబట్టి నీ గురించి నాన్న నమ్మలేదు. జరిగిన విషయం ఇది అమూల్య. నువ్వు ఎవరిని నమ్ముతావో ఎవరిని నమ్మవో ఇప్పుడు తెలుసుకో అని చెప్పాను. కానీ అర్థమైంది అన్నయ్య, నాకు చాలా బాగా అర్థమైంది. ఆ వల్లి వదిన చాలా మంచిది అనుకున్నాను. ఎప్పుడు నాతో ప్రేమగా కాదు పలకరించని వల్లి వదిన నా దగ్గరికి వచ్చి ఇంత ప్రేమగా నన్ను పలకరిస్తుంది ఏంటి, నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూనే ఉన్నాను. అయినా సరే పిచ్చిదాన్ని ఆ విశ్వ మాటలకు వల్లి వదిన మాటలకు మోసపోయి నాన్న పరువు గురించి కూడా నేను ఆలోచించలేకపోయాను. తప్పు చేశానన్నయ్య, చాలా చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా అమూల్య అయితే, బాధపడకు అమూల్య, బాధపడకు. మావయ్య గారు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు, నువ్వు బాగుండాలనే చేస్తారు అని చెప్పి మాట్లాడేసరికి అవును, నాన్న ఏం చేసినా నా మంచి గురించి ఆలోచిస్తారు, నా గురించి ఆలోచిస్తారు, నేను బాగుండాలని ఆలోచిస్తారు అని చెప్పి ఇంకా అమూల్య కాస్త తను ఎంత పెద్ద తప్పు చేసిందనేది తెలుసుకుని రియలైజ్ అవుతుంది. ఇంకా వల్లీనైతే చందు కొడతాడు. 2-3 చెంపదెబ్బలు కొట్టి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, మీ అమ్మ నాన్నలతో అస్తమాను మాట్లాడడం చూసినా, ఇలాంటి వేషాలు వేసినా అస్సలు ఊరుకోను అంటూ చాలా గట్టిగానే చందు కాస్త వల్లికి వార్నింగ్ ఇచ్చేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు. నువ్వు నా చెల్లెలి జీవితాన్ని 10 లక్షల కోసం అమ్మేస్తావా? నా చెల్లెలి జీవితం అంటే నీకు ఆట బొమ్మగా అనిపిస్తుందా? వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులేనా నువ్వు నాకు 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది? మీరు కోటీశ్వర్లు కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి నేను చెప్పేది వినండి, 2 కుటుంబాలు ఒకటవుతాయంటేనే నేను అలా చేశాను అనగానే 2 కుటుంబాలు ఒకటవుతాయా? ఏ విధంగా 2 కుటుంబాలు ఒకటవుతాయి? ఏ విధంగానూ 2 కుటుంబాలు ఒకటయ్యే ఛాన్స్ లేదు. ఎప్పటికీ అలా జరగవు. 2 కుటుంబాలు అవ్వవు అని చెప్పి మాట్లాడేసరికి సరే, ఇంకొకసారి నువ్వు మా అమూల్య జీవితం గురించి ఆలోచించినా, ఆ విశ్వగాడితో మాట్లాడినా, మీ అమ్మ వాళ్ళతో ఎక్కువ తక్కువ మాట్లాడినా నిన్ను తక్షణమే ఇంట్లోంచి బయటకు గెంటేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను, నీకు విడాకులు ఇచ్చేస్తాను, అప్పుడు ఏ గొడవ ఉండదు నాకు అని చెప్పి ఇంకా చందు గట్టిగానే వల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి అది కాదు బా అని చెప్పాను కానీ ఇంకా నువ్వు నాకు సంజయ్షి చెప్పకు, నేను నీ సంజయ్షి వినే పరిస్థితిలో లేను. నువ్వు ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు చందు అయితే వల్లికి. మొత్తానికైతే వీళ్ళ ముగ్గురు కలిసి అమూల్య పెళ్లి సంబంధం చెడగొట్టేశారు అని చెప్పి ప్రేమ కాస్త వీడియో తీసి మరీ రామరాజు ముందు బయట పెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి వల్లి కుట్రలు రామరాజు ముందుకి తీసుకురావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.